హలో అండి, నేను మీ చింతల సాయిరాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది చల్లపల్లి రాజావారి కోట. ముందుగా నేనైతే యనమల కుదురు నుంచి అయితే బయలుదేరాను. నా ఫ్రెండ్ ఒకడు న్యూజిలాండ్ నుంచి మెసేజ్ పెట్టి మరీ అడిగాడు, ఏంట్రా నువ్వు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవా అని. సో మా ఫ్రెండ్ కోసం ఈరోజు హెల్మెట్ అయితే పెట్టేశాను. ముందుగా నేను వెళ్ళే రూట్ చెప్తానండి మీకు. యనమల కుదురు నుంచి పెద్దపులిపాక, చోడవరం, కాసరనేనివారిపాలెం, మద్దూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, దేవరపల్లి, గురివిందపల్లి, ఇలూరు, శ్రీకాకుళం, పురిటిగడ్డ, మేకావారిపాలెం, చివరగా చెల్లపల్లి. ఇలా అన్ని ఊళ్ళు దాటుకుంటూ చివరగా చెల్లపల్లి రాజావారి కోట దగ్గరికి అయితే వచ్చేసానండి. మీరు వీడియోలో చూస్తున్న షాప్స్ అన్నీ అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్కి ఫ్రీగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇచ్చారండి. కోట చుట్టూ ఉన్న కోట గోడకి షాప్స్ ఏర్పాటు చేసి మరీ ఇచ్చారు. ఇంతకు ముందు ఉన్న రాజావారు కోట చుట్టూ అంటే ప్రతి కార్నర్లో బురుజులు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇలాంటి బురుజేనండి. ఇక కోట తూర్పు భాగాన ఉన్న ముఖద్వారానికి అయితే వచ్చేసాం. ఒకప్పుడు ఈ కోట ఎంతో వైభవంగా ఉండేది, ఇప్పుడు మరమ్మతులు లేక పాడైపోతుందనే చెప్పాలి. ఫైనల్గా కోట దగ్గరికి అయితే చేరుకున్నానండి. ఇదే చల్లపల్లి రాజావారి కోట. ఈ కోటని కోడిగుడ్లు, గానుగ సున్నం ఉపయోగించి మరీ దృఢంగా కట్టారండి. ముందుగా ఈ సంస్థానం గురించి అయితే తెలుసుకుందామండి. దేవరకోట సంస్థానానికి చల్లపల్లి రాజధానిగా ఉండేది. చల్లపల్లి కోటను 1860వ సంవత్సరం కాలంలో నిర్మించారు. ఈ జమీందారీ సంస్థానం పరిధిలో సుమారు 100 గ్రామాలకు పైగా ఉండేవండి. యార్లగడ్డ వంశీయులు చల్లపల్లిని పరిపాలించేవారు. కోట బయట ప్రధాన ఆకర్షణగా అశోక వృక్షాలు, భారీ చెట్లతో నిండిన పచ్చదనంతో ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. కోట చుట్టూ ఉన్న ఈ పెంకుటిళ్లను చూసి ఇవేమిటా అనుకుంటున్నారా? ఇది ఇప్పుడైతే మీకు చూపించేది ఈ కోట చివరి వారసుడైన చిన్న అంకినీడు గారు నివసించిన ప్రదేశం అండి. ఇది తన చిన్నతనంలో నివసించిన ప్రదేశం. మీరు చూస్తున్నది అంబాసిడర్ కారు, పాత అంబాసిడర్ కారు. ఇది అప్పట్లో వాడేవారు. ఆ పెంకుటిల్లు వచ్చి రాణి గారు నివసించిన ప్రదేశం. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసిన ఫోటోలో చూస్తున్న వారే పెద్దరాజా వారు, రాజా అంకినీడు గారు. వారే ఈ కోట నిర్మాణం చేపట్టి 1860లో పూర్తి చేశారండి. తరువాత పట్టాభిషేకం అయిన రాజులందరూ ఈ కోటను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ సంస్థానం కింద ఉన్న 100 గ్రామాలను పరిపాలించారు. ఈ కోటలో చివరగా పట్టాభిషేకుడైన శ్రీమంతు రాజా మల్లికార్జున ప్రసాద్ బహద్దూర్ గారు 1976లో కాలం చేశాక వారి వారసులైన అంకినీడి ప్రసాద్ గారు, బహద్దూర్ గారు అన్నీ చూసుకునేవారు. వారు కూడా ఈ మధ్యనే 6/6/2025 కాలం చేశారు. వారే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా పనిచేశారు. ఇదే ఈ 1576 నుండి ఇప్పటి వరకు దేవరకోట చల్లపల్లి సంస్థానాధీశుల వంశవృక్షము. మీరు వీడియోలో చూస్తున్నది కోటలోని లోపల భాగం. అప్పటి నిర్మాణ శైలి ఎంతో అందంగా ఉందో మీరే చూడండి. ఎంత అందంగా ఉన్న ఈ భోషాణాలను చూసారా? వాటికి సుమారు 300 సంవత్సరాల చరిత్ర ఉందంటండి. కోట గోడలకు తగిలించి ఉన్న కత్తుల్ని చూడండి, వాటికి 200 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. కోట లోపల ఉన్న ప్రతి వస్తువు సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉందండి. కోటలోని ఫర్నిచర్ దెబ్బతిన్నది, కానీ కోట అయితే అలాగే స్ట్రాంగ్గా ఉంది ఇప్పటికీ. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఈ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. కానీ కోట మాత్రం ఇప్పటికీ వారి వారసుల ఆధీనంలోనే ఉంది. కోట లోపల భాగం మొత్తం వీడియో తీశాక బయటికి వచ్చి కుడివైపుకి తిరిగి వెళ్తే అద్దాల మండపం ఉంటుందండి. ఒకప్పుడు అంటే 1980ల వరకు ఎంతో గొప్ప గొప్ప నటులు, రాజకీయ నాయకులు వచ్చి వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ఎవరు పట్టించుకునేవారే లేక ఇలా వెలవెలబోతుందండి. ఇదేనండి అద్దాల మండపం. మీరు చూస్తున్నదే అద్దాల మండపం. ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలిగిన ఈ అద్దాల మండపం ఇప్పుడు ఏమీ లేదండి. ప్రజెంట్ అన్నీ క్లోజ్ చేసి ఉంచారు. ఇప్పుడు కోటకి ఎడమ పక్క భాగాన ఉన్న ఈ ప్రదేశం 100 సంవత్సరాల క్రితం కట్టిన పెంకుటిళ్లతో చుట్టూ చెట్లతో నిండి ఉందండి. ఇందులో రాజావారు వాడిన పాత కారు అంటే 1930లో వాడిన కారు ఇప్పటికీ ఉంది. బట్ అవి పనికిరాని కండిషన్లో ఉన్నాయి. అలాగే అంబాసిడర్ కారు కూడా ఒకటి ఉందండి. కోట పక్కన 1946లో నిర్మించిన అంబార్ ఖానాని చూడండి ఎలా ఉందో. ఇదేనండి అంబార్ ఖానా అంటారంట దీన్ని. కోటలోని అపురూపమైన శిల్ప సంపద మంచి అట్రాక్షన్గా ఎలా అయితే ఉంటుందో ఇటైతే మరీ మెయింటెనెన్స్ లేక అలా ఉంచేశారు. కోట ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసిన కంచు గంట
ఆ రోజుల్లో చెల్లపల్లి వాసులకు గడియారంగా ఉపయోగపడేది. గంట గంటకు ఆ కంచు గంటను మోగించేవారు. నేటికి ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉందండి ఇక్కడ. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇదేనండి కోట బురుజు భాగం.